ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్, ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక విధంగా షాకింగ్ అని అనుకోవాలి. ఎందుకంటే మమతా బెనర్జీ గత 3 పర్యాయాలు కంటిన్యూస్గా ఉండే, ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆవిడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు. ఆవిడ నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు ఈ విధంగా మాట్లాడాల. నేను రాజీనామా చెయ్యను, అసలు ఎన్నికల్లో నేనే గెలిచాను అని చెప్పేసి అంటుంటే దాన్ని ఎలా చూడాలంటారు? మానసిక భ్రాంతి, మొదటి నుంచి ఉన్న అహంకారం, ఏకపక్ష పోకడ. దట్ డజంట్ మీన్ వీఆర్ సపోర్టింగ్ ఉత్తర భారత్ చేసిన చెప్పట్లేదు. అది కాదు, ఇవాళ కొత్తదనం, మీరు వాళ్ళ కొత్తదనం చూస్తున్నారు. కొత్తదనం కాదు, అసలు ఎలాంటి బిహేవియర్ ఉంటుందంటే ఆవిడది నోబడి కెన్ ఎక్స్పెక్ట్ దిస్. కానీ ఆవిడ గొయ్యి ఆవిడే స్పష్టంగా తోకుంది. పెద్దగా ఎదుగుకున్నారు. ఆవిడ యువజన కాంగ్రెస్ లీడర్, చాలా విభేదించి, సోనియా గాంధీ గారితో విభేదించి, ఆవిడ ఛాత్ర పరిషత్ కూడా విభేదించి టీఎంసీ పార్టీ పెట్టింది. పెట్టిన తర్వాత సరే జ్యోతి బసు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, మనం మెచ్చుకుని ఫైట్ చేయమా కాంగ్రెస్ అవుతుంది. ఆ తర్వాత బీజేపీని తీసుకొచ్చింది. అంతకుముందు 84, 89లో 0.61% కూడా ఓటింగ్ లేదండి. ఒక్క రామ జన్మభూమి ఇష్యూలో అప్పుడు ఎమోషన్ తప్ప రథం తిప్పారు కదా అక్కడ. కానీ ఒక్క గొడవ జరగలేదు అప్పుడు సిపిఎం ఉండగా. కానీ సిపిఎం కూడా ఈ దశాబ్దాలు 34 సంవత్సరాలు పాలించినప్పుడు లాస్ట్ మీట్లో ఏముంది? అహంకారం, రౌడీజం. వాళ్ళు తాడిది పీడిత ప్రజల పక్కన ఉంటారు కానీ అహం పెరిగిపోయింది. వాళ్ళు దానికి ఈవిడ బాగా ఆర్టికులేట్ చేశారు. చేసి బీజేపీని తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసి, నువ్వు తీసుకురావద్దమ్మా అని చెప్తే తీసుకొచ్చి పెట్టింది. చక్కటి గొయ్యి తక్కడ పెట్టుకుంది, బ్రహ్మాండంగా పెట్టుకున్న తర్వాత ఒకే ఒక సీట్ నెగ్గింది. అప్పుడు 1998 అనుకుంటా. ఆవిడ తప్పన్ సిక్దర్ గారు అని పేరు, డమ్డమ్ కాన్స్టిట్యున్సీ కలకత్తా లో ఉన్న దాన్ని ఎంపీ కింద దగ్గర ఒక్క బీజేపీ ఒకటే సీట్ నెగ్గింది. ఇవి చాలా నెగ్గింది. ఆ తర్వాత మళ్ళీ తీసుకురావడం చూశారు. మొన్న కూడా చాలా క్లెవర్గా మన ఎన్నికలు జరిగితేండి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం పార్టీకి దాదాపు 11% ఓటింగ్ వచ్చింది. ఓకే, రిపీటింగ్ అగైన్ 11% ఓటింగ్ వచ్చింది. వీళ్ళిద్దరు అలయన్స్లో ఉన్నారా? కాంగ్రెస్ సిపిఎం ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి 7.8% ఎంత ఓటింగ్ వచ్చింది. టీఎంసీకి వచ్చిన ఓటింగ్ 40.84%. ఓకే, బీజేపీకి వచ్చింది 45.8 చిల్లర. ఓకేనండి. ఇప్పుడు ఈ 3 కనుక ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఎందుకమ్మా నువ్వు అహంకారంతో పోతున్నావు మాట్లాడాడు ఆయన. ఈ 3 పార్టీలు కనుక పోటీ చేస్తే 172 సీట్లు వచ్చాయి కనీసం. అంటే అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అని కాదు, మిగతా చోట్ల కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇష్టపడలేదు ఆవిడ అహంకారం. నేను ఏదైనా చేయగలుగుతాను, గాల్లో ఉంటాను. ఇంతకుముందు కాలు ఊరుకోండి, మొత్తం అంతా భూమిహార్ బిడ్డ ఉత్తర భారతీయ అహంకారం నిలువెన్నా నింపుకుని రేవంత్ రెడ్డిని నీ సంగతి తెలుస్తా బీహార్ ఆడికి వచ్చావు, నేను ఫుట్బాల్ ఎవడండి మా తెలుగు బిడ్డలు మాట్లాడటానికి, ఎవడండి ఆయన అక్కడ కూర్చొని మాట్లాడటానికి, స్టాలిన్ సంగతి తెలిస్తే బీహార్లో అంటే నువ్వు చేస్తాడు. ఆయన తిప్పించి చక్రం, టక్కు టమార్ గజ్కర్ గోఖన్ విద్యలో కొడుగత్తులు అన్నీ ఆయన చేసింది. తెలుసు తెలుసు అని పేరు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సరే ఆయన సంగతి ఆయన లాస్ట్ టైం మమతా బెనర్జీ గారు చేశాడు. 200 రాకపోతే నేను ఛాలెంజ్ చేస్తానండి. జదబుర్ర చాలా ఉందండి ఆయనకి. మనం అనుకుంటాం కానీ ఒకసారి సొంతంగా వర్కౌట్ అవుతా బుర్ర ఆయనకి. పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందంట దిగ్మాల బుర్రలు చాలా. సరే, ఇవాళ మాత్రం ఆవిడ దీన్ని అహంకారం ఉండిపోవటం వల్ల, లెక్కలేనితనంతో ఉండిపోవటం వల్ల చేసింది. వీళ్ళు కమ్యూనిస్టులు వేసేసింది కూడా ఈవిడే. అవును, నక్సలైట్లతో కలిసి కమ్యూనిస్టుల విషయం, తర్వాత వీళ్ళతో కలిసి నక్సలైట్లు దాన్ని చేసుకుంటాం. అంటే తనే ఉండాలి. వచ్చి బీజేపీకి డోర్ ఓపెన్ చేసి పెట్టింది. ఇవాళ పైగా మైనారిటీ అప్పీజ్మెంట్ అంటే ఎస్ఐఆర్లో దాదాపు 8 లక్షల ఓట్లు పోయినా పడిన ఓట్లు పెద్ద పెరగలేదని చెప్పి వీళ్ళు మాట్లాడినా సరే, పడిన ఓట్లు పెరగకపోవడం నిజమే, పోయిన ఓట్లు అంటే తీసేసిన ఓట్లన్నీ దుర్మార్గం అని అంటాను నేను. టీఎంసీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఎమ్మెల్యే చేయాల్సింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ వేశారు. అవును, విదేశీ నుంచి అడ్డంగా వచ్చి లేదా ఏమీ లేకుండా దుర్మార్గంగా నా దేశం యొక్క సంపదని అనుభవిస్తూ ఉంటే ఎందుకు ఒప్పుకోవాలి? ఇక్కడ ఆధార్ కార్డులు సంపాదించేసుకొని వీళ్ళ ఇష్టమా అండి? హైదరాబాద్లో కూడా చెప్తుంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేసే అవకాశం ఉంది. బార్డర్ సెక్యూరిటీ వీళ్ళ చేతిలోనే ఉంది, మిలిటరీ వీళ్ళ కంట్రోల్లో ఉంది కదా. 12 సంవత్సరం ఎందుకు ఆపలేకపోతున్నారంటే అది చెప్తున్నారు స్టోరీ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇవాళ ఆ బెంగాలీ ప్రేటికి లాస్ట్లో పేగించింది. కొంచెం కన్నా సక్సెస్ ఉంటే విజయం సాధించుంటారు. ద ఫైట్ బిట్వీన్ బెంగాలీస్ అండ్ ద ఫైట్ బిట్వీన్ గుజరాతీస్ అనుకున్నప్పుడు బెంగాలీ విజయం సాధిస్తాడు. ఓకే,
కానీ ఈవిడ మైనార్టీ అపీజ్మెంట్ జనానికి నచ్చలేదు. అంటే మైనార్టీ అపీజ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ దేశంలో అందరూ సమానంగా ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తే చూసి చూడనట్టు ఎలా ఉండకూడదు. మరి ఆ మహిళా డాక్టర్ని 2024లో ఇవాళ పల్మా ఊళ్ళో వాళ్ళ తల్లి గారికి సీట్ ఇచ్చారు. అవును, ఇచ్చారు, గెలిచారు. ఇంకొక ఆవిడ పేరు చెప్పకూడదు మనం, ఆవిడ అభయ వాళ్ళ తల్లి గారు అన్నాం. ఇంకొక ఆవిడ పేరు కూడా చెప్పకూడదు. సరే, ఏదైనా ఆవిడ అత్యాచారానికి గురైన ఆరోపణలు ఆయన కూడా గెలిపించారు. షుడ్ అప్రిషియేట్. అవును, అదే అంటున్నా. వాడుకుని కేసీఆర్ గారిలా వాడుకున్నారంటే వాడుకోవచ్చు, రాజకీయాలు వాడుకోకుండా వీళ్ళేమన్నా దేశాలు చేయడానికి వచ్చారా? ఆ ఆదాని గారి బ్యాచ్ అంతా వచ్చింది దేనికండి? ఇవాళ ఏదైనా బీజేపీయా? వ్యాపారుల పార్టీ అయిపోయింది. అందువల్ల ఏదైనా వాడుకుంటారు. కానీ అక్కడ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, 1, 2, 3 మిగతా నాకు అనవసరం. నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే, ఒకటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, 15 సంవత్సరాలు ఏకస్వామి పాలన, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో అవినీతి ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. కానీ బీజేపీ చేసిన, ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిందంటే దీంట్లో అవినీతి పరులందరినీ చూసుకున్నారు. వెంటనే వాళ్ళందరినీ పవర్ఫుల్ లీడర్స్ అంటాం, వాళ్ళందరినీ తీసుకొచ్చి నిర్మా ఫ్యాక్టరీలో ముంచేసి తీసి నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అని వాళ్ళనే ప్రయోగించారు. ఇవాళ ఇంకోటి కూడా లాస్ట్ మనం నిలబడుతున్నా లేదో కూడా మనం మాట్లాడుకుందాం. ఆ పాయింట్లో ఏం జరిగిందంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, రెండోది ఈ ఎస్ఐఆర్ కొంత ఉపయోగపడింది, మూడోది అనైక్యత, నాలుగోది యుద్ధం చేశారు అక్కడ కార్యకర్తలు. అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించిన పరిస్థితి 2021 జరిగింది. వీళ్ళ దౌర్జన్యాలు కూడా ఉన్నాయి, అలా శాంతిపూర్తులేం కాదు, యుద్ధం చేశారు. ఇవన్నీ అయితే బాగా కష్టపడింది ఎవరంటే 2,60,000 మంది అఫీషియల్, ఇంకెంతమంది ఉన్నారు, లక్షల మంది కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలని మొత్తం రాత్రి పగలు కష్టపడ్డారు. ఎందుకంటే వీళ్ళు రౌడీజం కొందరు అంతకు మించి కష్టపడ్డారంటున్నారు. ఓకే, అందుకనే ఒక దేశం హోంశాఖ మంత్రి మీకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు వచ్చి పోలీసుల్ని ఏ తెలంగాణ పోలీస్ జావో వాడిని వెనకరాగండి అని మాట్లాడితే దొబ్బేంటంటే ఒక్కడు ఊరుకుంటాడా? అక్కడ ఊరుకున్నాడు, సభలో మాట్లాడాడు. అలా ఉద్దేశం వచ్చేటట్లు మీరు వీడియో చూడండి, చాలా బాధాకరం. అయినా సరే ఇంత ఓడించారని ఎంత వ్యతిరేకత ఉంది. అవును, ఆఖరిగా దాదాపు లక్షల మంది, నేను ఒకటే బాధపడుతున్నాను, లక్షల మందిని అక్కడ పెట్టారే ఈ ఎన్నికల కోసం, నెగ్గడం కోసం, గోచోవటం కోసం, వాళ్ళు ప్రశాంతంగా జరగడం కోసం. ఒక్క పహల్గాంలో 10 మంది కానిస్టేబుల్ని పెడితే ఒక్కొక్కళ్ళని హిందువులు పేర్లు అడిగి నీచ నికృష్ట పాకిస్తాన్ వాళ్ళు కాల్చి ఉండేవారు కాదండి. వేల మంది వస్తుంటే, లక్షల మంది అక్కడ ఉంటే ఎందుకు వదిలేశారు? దేనికి వదిలేశారు? చిన్నపిల్లలవా? కాశ్మీర్ అదేమన్నా పాలకొల్లు అండి? టూరిజం స్పాట్ బార్డర్లో ఉంది, బార్డర్ కూడా లేదు, అది 100 కిలోమీటర్లు లోపలికి రావాల్సి వస్తుంది. ఎక్కడో సోపూరు, రాజౌరి అది దాటి శ్రీనగర్ దాటి ఇంకా లోపలికి రావాల్సి వస్తుంది. సెంట్రల్ పాలకం యువతలు ఉంటుంది కొంచెం. మరి అంత దూరం ఎలా వచ్చారు అంతమంది టెర్రరిస్టులు తాపీగత కాల్చుకుంటే? నేను కోఆర్డినేట్ చేయిస్తున్నానంటే ఇన్ని లక్షల మంది ఇక్కడ పెట్టారు కదా. కానీ అంతిమంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఇంత ఎండ ఎక్కువ ఉందండి ఎన్నికల్లో. ఒక పగలు రాత్రి కూడా ఈవీఎంలో ఓటీ కూడా తీసుకోవటం కష్టపడ్డాయి. ఓవర్ టైం కూడా తీసుకోలేదు ఈవీఎం. కష్టపడ్డాయా? అయ్యో, అంత ఎండలో అంత కష్టపడి నైట్ కూడా లేట్ అయింది కదండి. అంత కష్టపడ్డాయంటే ఈవీఎంలో మరి తప్పనిసరిగా కేంద్ర కలెక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ గారు, కలెక్షన్ కాదు ఎలక్షన్ కమిషన్, ఇది వీళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి బీజేపీ. అది కూడా ఒక మళ్ళీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అంటారంటే మనకిప్పుడు తెలంగాణలో కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఒప్పుకోరు చదువుకుని. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాళ్ళు ఇవాళ అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవలేదు ఆ రాష్ట్రాల్లో గెలవకపోవడం కాదండి, అది కాదండి. అక్కడ అధికారులు అయితే మాత్రం చాలా ప్యూర్ గా ఉంటారు. కర్ణాటకలో కూడా గెలిచింది బీజేపీ ఇంతకుముందు. అవును, కర్ణాటకలో గెలిచింది. గుజరాత్ లో వాళ్ళకి అవసరం లేదు, మొత్తం రాజ్యం వాళ్ళది కాబట్టి అవసరం ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు గెలిచే చాటల్లో అది ఒకటి కూడా నేను చెప్పిన కారణాలు మీకు ఇప్పుడు జెన్యూన్ అని మీరు గుమ్మడికాయ దొంగలని మీరు నేనే ఉన్నారు. అది కష్టపడి పాపం అంత ఎండలో కూడా మొరాయించలేదని నేనంటే మీకేమో మొరాయించలేదంటే మీరు ఈవీఎంలు కష్టపడ్డాయి సార్. మీరు మాట్లాడే దాంట్లో అంతరార్థం ఆ మాత్రం అర్థం కాకుండా అది కాదండి. చెప్పండి, అది కాదు. మీరు కరెక్ట్ గా తమిళనాడు, తెలంగాణ ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ ఉన్నాయో అవి ఏరుకొని, గుజరాత్ కూడా ఏమన్నా అవసరం ఉందండి ఏరుకొని అప్పుడు ఎలక్షన్ ఏమైనా ఎండలో, ఇప్పుడు ఎంత ఎండాకాలం జరిగినప్పుడు మొరాయించిన ఎండాకాలం ఒక బెంగాలే కాదు
అన్ని చోట్ల జరిగింది. అక్కడ హీట్ వేవ్ వచ్చింది కానీ కేరళలో ఎండలు లేవా? కాదు, అక్కడ హీట్ వేవ్ ఎక్కువ ఉంది కానీ ఊరుకోండి సార్, మీరు మరీ చెప్తారు. ఉత్తరాది హీట్ వేవ్ ఎక్కువ వచ్చింది, అది కాదు. మీరు నెట్లో కొట్టండి, హీట్ వేవ్ అక్కడి నుంచి వస్తుంది. ఎంత వేవ్ ఎక్కువ వచ్చిందంటే ఇప్పుడు దానికి వేడిలో అంత వేడిలో కూడా మొరాయించినట్టు తమిళనాడులో మొరాయించిన ఈవీఎంలు కనపడి 2-3 చోట్ల. అక్కడ నాకు వార్త కనపడలేదు. చూసారా మీరు? తమిళనాడులో మన టీవీలో వేస్తారు కదా కొన్ని చోట్ల అదే బ్లాక్డ్ ఈవీఎంస్ రీప్లేస్. బెంగాల్లో కూడా బహుశా నేను చూసా. అంటే అది బాగా రీప్లేస్ చేసి ఉంటారు, అది కూడా ఉంటుందండి. భలే చెప్తారు మీరు. అక్కడ మొరాయించలేదంటారు, మొరాయించిన ఒకవేళ నాకు చూడలేదు, ఒకవేళ తీస్తే మీరు చూసారంటున్నారు కానీ బాగా రీప్లేస్ చేసి ఉంటారు, తప్పే ఉంది. అది ఎక్కడ జరిగినా రీప్లేస్ చేస్తారు. చేశారు, నేను అదే అంటున్నాను. అక్కడ అంత ఎండలో కూడా 2-3 లక్షల మంది 4 లక్షల మంది కేంద్ర భద్రతా సిబ్బంది ఉన్నా సరే ఏమీ బెరవకుండా చక్కగా ఈవీఎంలు ఆ రోజు మార్నింగ్ మొత్తం సాయంత్రం వరకు ఎండలో, ఈవినింగ్ కూడానండి, నా ఎండ కాదు సాయంత్రం కూడా కష్టపడి పనిచేసి అంటే నిజంగా మనం మెచ్చుకోవాలి. మెచ్చుకుంది కానీ నాది ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక కార్యకర్త మే 4వ తేదీన సాయంత్రం హిందువుల ఇళ్లలో ఆడపడుచుల్ని బయటికి చుట్టుపట్టుకుని బయటకు వచ్చి మీ సంగతి తెలుస్తానన్నాడు ఒకడు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తని మీరు ముద్రేసినా లేదా ఇంకోళ్ళు ముద్రేసినా అనేక చోట్ల దాదాపు 15 చోట్ల మతం మార్చుకున్నట్టు డమ్మీ క్యాండిడేట్లు 100 కొద్ది ఇలా విడుదల చేశారు. ఒకవేళ ఆడు అనుంటే నీచుని కృష్ణుడు ఏనండి పట్టుకు ఇలాంటి చాలా ఆయన పట్టుకుని ఏం చేశారో ఎలా చేశారో మనం మాట్లాడుకుందాం. 100 చోట్ల మీరు ఒక వీడియో చూశారు, 100 వీడియోలు చూశాను. 4వ తారీఖు తర్వాత మేము ఏం చేయబోతాం ఉత్తర భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన భయంకరమైన స్టేట్మెంట్ చూశాను, ప్రాక్టికల్గా చూశాను వీడియోలు. ఈ ప్రాక్టికల్ వీడియోలో ఇవాళ బయలుదేరి విధ్వంసం కొనసాగుతుంది నిన్నటి నుంచి, ఒక చోట కాదు చాలా చోట్ల. సరే నేననేది ఆ విధ్వంసంలో స్వామి వివేకానందే భద్రపడుతుంది చూశాను. నేను చూపిస్తాను వీడియో వేయండి మీరు. ఓకే. స్వామి వివేకానంద ఈ మధ్యన 12 సంవత్సరాల నుంచి ఉత్తర భారత పార్టీ వచ్చింది తగ్గించారు, ఎందుకంటే జ్యోతిష్యం కానీ పండిత్ కానీ ఒప్పుకోలేదు. ఆయన గొప్ప మహానుభావుడు, ఆయన పక్కన పెట్టారు శూద్రుడు అనేమో, ఉత్తర ఆర్య సనాతని బ్యాచ్ పక్కన పెట్టారు చాలా వరకు. వివేకానంద గారి మీద దాడులు చేయడం కూడా చూశాను, ఆయన బొమ్మల మీద వాటి మీద. అది తప్పులేండి, అది తప్పని మనం మీరు అనేది. అది ఇది ప్రాక్టికల్ జరిగింది. అది చేస్తాడో 2021లో దుర్మార్గం చేసింది టీఎంసీ గుండాలది. అవును, ఊకన్సే. బట్ నేను అనుకుంటాను గుండాకి గుండాయుధం సమాధానం, కన్నుకు సమాధానం, ఇదే మా సనాతనీవాదం అంటే కుదరదండి. అది కరెక్ట్ కాదు. మనం మతం హిందువులుగా నేను ఉన్నప్పుడు అద్భుతమైన మతం వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, అమ్మక్క సారక్క, మైసమ్మ, మా ఊళ్ళమ్మ, దేశాలమ్మ, వీళ్ళందరినీ మనం పూజించుకుంటాం మన దేవతల కింద. అవును, చాలా అద్భుతమైన సహనం శాంతి కూడా కాకుండా కోపం వచ్చినప్పుడు కత్తి పట్టుకోమని చెప్తాడు శ్రీకృష్ణుడు. కూర్చుంటే అర్జునుడు ఎవరుగా నీ బంధుమిత్రులు కాదు యుద్ధం దుష్టాంతి అని చెప్తాడు. అది కూడా మనం తీసుకోవాల్సింది. కెనాడు కానీ దీన్ని రాజకీయాలు వాడుకోవడం వ్యతిరేకం చేసి దాన్ని వ్యతిరేకిస్తాను. అందుకని ఇవాళ ఇది బలమైన దేశంలో బలమైన మార్పు తీసుకురాబోతుంది. సో ఇప్పుడు ఆ మమతా బెనర్జీ యొక్క భవిష్యత్తు నిలబడుతుందా నిలబడదంటారు? 2 విషయాలు దీంట్లో. భవిష్యత్తు దీని మీద ఈ బెంగాల్ ఎన్నికల ప్రభావం దేశం మీద ఎలా ఉండబోతుంది, రేపొద్దున పార్లమెంట్ మీద ఎలా ఉంటుంది, దేశం మీద ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మమతా బెనర్జీ ఒక మెంటల్ కేసు, కానీ షీఈ్ ఏ ఫైటర్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఎవరి కోసం ఫైటర్ ఆవిడ? సామాన్య ప్రజల కోసం. ఇవాళ మీరు మాట్లాడేదంటే 3 అర్థాలు కనపడుతున్నాయి. సరే మీరు ఒకసారి నిన్న రిపబ్లిక్ ఆరునాబు గోస్వామి గారు చూపించిన టీవీలో కూడా ఇంటి ముందు జనం లేరని చూపించారు. ఆవిడ ఈ రోజు కూడా ఒక నేత చీర, ఒక చెప్పులు, ఆయన కుటుంబం కూడా లేదు ఆవిడకి. చెప్తాను. సరే ఆవిడ సుధేంద్ర అధికారి ప్రజలకు సేవ చేయడానికి అరాచకాలు చేయాలా? అరాచకాలు చేసినా ఎవరు చేసినా దుర్మార్గం అండి. అరాచకాలు కాపీరైట్ మోడీ గారికి ఉంది, కాపీరైట్ అరాచకం చేసినా తప్పనుకోవాలి. మీరు ఎవరు అరాచకం చేసినా తప్పు. నేను అరాచకం అనే పదం ఎందుకు వాడానంటే, ఒక మహిళా డాక్టర్ని ఈవిడ చంపేసింది. ఈవిడ చంపలేదండి, కడుపులో బిడ్డను తీసుకుని నేలకేసి కొట్టి కడుపు చీల్చేసి గుజరాత్ లో నేలకేసి చూస్తే ఆవిడ్ని అలాంటి వాళ్ళు బయటకు వస్తే మా కులం గొప్పడని చెప్పి సన్మానం చేసిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? నేను ఈవిడ గురించి అడిగితే మీరు దాని గురించి చెప్తారు. ఏ మనుషులు కాదా వీళ్ళకి బ్లడ్ 2 చేతులు 2 కాళ్ళు? దాన్ని కూడా తప్ప దుర్మార్గం కర్ణ దాంట్లో చేసిన దుర్మార్గాన్ని నీచాన్ని ఎవడు కూడా ఆ అమ్మాయి విషయంలో జరిగింది ఎవడు కూడా
నేను అదే సార్ సమర్థించడు. కానీ సమర్థించడం కాదు, ఆ సీట్ ఇచ్చి వాడుకుంది బీజేపీయే. సీట్ ఇచ్చి వాడుకోవడం సంగతి పక్కన పెడదాం. ముందు అసలు మనం ఆ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయి ఉంటే నిరసన కార్యక్రమాలు డాక్టర్లు కావచ్చు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కావచ్చు నిరసన చేస్తూ ఉంటే పోలీసులు చెల్లాచెదురు చేయటం ఒక ఎత్తు, ఎవడో బయట గుండాలు వచ్చేసి తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తే అసలు పార్టీ కార్యకర్తలకు ఏం సంబంధం? అసలు మీరు అందరూ ఎంత ఏంటి న్యాయంగా మాట్లాడారంటే మీరు న్యాయంగా మాట్లాడారు. ఇదే నేను ఖచ్చితంగా మాట్లాడారు. ఇదే న్యాయం అన్ని చోట్ల అత్రాస్ కాదు. ఇంకోళ్ళు కంపేర్ చేయొద్దు. వాళ్ళు ఇంకో మతం, వాళ్ళు ఇంకో కులం, వాళ్ళకి మనుషులు కాదు, కేవలం బీజేపీ మనుషులు అంటే ఎలాగుతుందండి? నేను హత్రాస్ కుంభకోణం ఏంటి చెప్పండి, రాజోరు కుంభకోణం ఎంత రాత్రిపూట ఆ శవాన్ని తీసుకెళ్లి పోలీసుల ముందు కాల్చి పడేస్తూ ఉంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ మిగతా కార్యకర్తలు ఇవాళ బీజేపీ అనేది కాదు, బీజేపీ మంచి పార్టీ అండి చాలా వరకు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చిన పార్టీ వాళ్ళు ఇవాళ కడుపు చేసి వస్తే మా కుల పెద్దలు వచ్చారని పార్టీలు సన్మానించడం ఏంటంటే వాళ్ళే. నేను దాని బహిరంగంగా అన్ని తప్పండాలి మనం, తప్పే. ఇంతకన్నా దారుణంగా వంశాది ఇంత దుర్మార్గం పాశవికం ఇంతకన్నా దుర్మార్గం 100 సార్లు చేసిన నా పాయింట్ అదే సార్. చెప్పండి. అది మీరు అంటున్న బీజేపీ కావచ్చు, బీజేపీ కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ, బీజేపీ వాజ్పేయి గారి నేతృత్వం గొప్ప పార్టీ అది. ఆ పార్టీ కావచ్చు, తృణమూల కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా రైట్, ఏ పార్టీ అయినా ఇలాంటి అరాచకం చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి, దాన్ని మనం ఖండించాలి. మనం దేన్నన్నా సరే ఆ దుర్మార్గం అమానవీయ దాన్ని ఎక్కడిదన్నా ఖండించాలి. అది మరి నేనేదో వెనకేసుకొస్తున్నట్టు అంటారండి మీరు. నేను ఎవరు చెప్పినా ఎవరు తప్పు చేసినా కాదు. ఇది ఇంకో కొరిలేట్ చేయొద్దు అంటే అమ్మాయి ఎవరైనా అమ్మాయి కదండి. ఇవాళ ఇంకా దారుణంగా మీకు చెప్పాలంటే ఇంకా చెప్తే బాధ కలుగుతుంది. కానీ ఒక మతం ప్రాతిపదిక మీద ఇవాళ ఒక మతంలో ఉన్నాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా, ఏ మతం అన్నా ఎస్ఐఆర్ నేను సమర్థిస్తున్నాను, బట్ విచ్ హంటింగ్ ఉండకూడదంట. అక్కడొకటి ఏంటి, హైదరాబాద్లో కూడా జరగాల్సిందే. మీరు హైదరాబాద్లో జరగకూడదు, దేశవ్యాప్తంగా అసలు ఒక ప్రాసెస్ పెట్టి, అంటే మతం మీద బట్టి కాదు, మతం బట్టి. ఇంకొకటి చెప్తాను మీకు, మతం కమ్యూనిటీ అని జరిగింది ఏంటో అఫీషియల్ రికార్డ్స్ ఉంటాయి. 1947లో నీచునికృష్ట పాకిస్తాన్ లాంటి తీవ్రవాద మత దురహంకార శక్తులు వల్ల చాలా మంది లక్షల కోట్ల మంది మన బంగ్లాదేశ్ పాపులేషన్ చూసుకుంటే ఇండియాకి వచ్చారు కదా. మోస్ట్లీ అందులో వచ్చిన వాళ్ళు కొంతమంది ఛత్తీస్గఢ్లో కూడా ఉన్నా తెలుసా. ఛత్తీస్గఢ్లో జిల్లాలో లక్షల మంది వచ్చారు. మొత్తం బెంగాల్లో స్థిరపడ్డారు కదా. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడకూడదండి, స్థిరపడ్డారు కదా. 1971లో శాంతి బాహిని ముక్తి బాహిని పోరాటం చేస్తూ ఉంటే ముజిబుర్ రహమాన్ ఆధ్వర్యంలో అవామీ లీగ్ ఆ నీచి కష్టమైన యాహాగాను ఆ నీచి బుట్టు బ్యాచ్ అంతా కలిసి దుర్మార్గాలు చేస్తుంటే ఎక్కువ మంది హిందువులు వచ్చారు కదండి. అవును, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదా మన దేశం? ఇవ్వకూడదండి. వాళ్ళు లక్షణ అంతా వచ్చినప్పుడు హిందువులు కానీ ఎవరైనా కానీ మన ఆశ్రయం ఇచ్చే వాళ్ళ కోట్ల మంది స్థిరపడ్డారు. వాళ్ళు అన్ఫార్చునేట్ లేదంటే బ్యాలెన్స్ బెంగాలీలు అస్సాంలోకి వెళ్ళి చేంజ్ చేశారు. అస్సాం లాంగ్వేజ్ కొన్ని జిల్లాల్లో 3rd ప్లేస్లో పడిపోయింది. బెంగాలీలు మెజార్టీలో ఉన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ బెంగాలీ మీద తన సొంత భాష పోయింది, వాళ్ళ అస్తిత్వం పోయింది. ఆ బోడో ప్రాంతాల్లో తప్ప. నేను అడుగుతున్నా, అంటే వాళ్ళు వచ్చి మాట్లాడతాం స్థిరపడతాం తప్పలేదు, ఒక మతాన్ని కాదు. కాకపోతే ఒకటి మనం పెట్టిన క్యాట్ దాంట్లో హిందువులు ఎక్కడికి వెళ్ళిపోతారు, వేరే దేశంకి వెళ్ళటానికి లేదు, ముస్లిం కంటే ఎవరైనా స్వీకరిస్తారు, ఒకటే ఉన్నది. నేను ఇది కాదండి, ఏదో ఉత్తర భారత పార్టీ కాదు, కానీ అది మనసులో అది టచ్ చేస్తాం. ఓకే, మన గుండెల్లో తడి ఉంటుంది చూసారా. ఎంత అనాచికాలు జరుగుతుంటే వాళ్ళు ఒక్కళ్ళు స్పందించట్లేదండి. బంగ్లాదేశ్లో అది స్పందించట్లేదు. గాజా స్ట్రిప్లో జరిగితే అది కూడా దుర్మార్గమే, స్పందిస్తున్నారు. ఇది చాలా బాధగా. వీళ్ళు మన హిందువులు మనుషులు కాదు. ఇప్పుడు ఈవిడ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? మమతా బెనర్జీ ఆవిడ కనుక డెఫినెట్గా సస్టైన్ అవుతుంది. అభిషేక్ బెనర్జీ అని ఆయన మేనల్డ్ ఉన్నాడు, బంధుప్రీతిని కూడా ఒకళ్ళు ఆయన పెట్టుకున్నాడు. మిగతా బంధువులు కూడా ఆగేశారు. ఓకే, మమతా బెనర్జీ పోయింది ఏంటంటే అభయ చెప్పులు, ఆ చిన్న ఇల్లు ఏముంది ఆవిడ గారు చూసండి. దేనికైనా సిద్ధం అంటది ఆవిడ నిలబడద్ది. మిగతా పదవులు ఉన్నారు, డబ్బుల మీద ఆసక్తి ఉన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో సంపాదించేసి కుటుంబాల ద్వారా ఏ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరికి మీద ఏం చేస్తుందని చెప్పి భయపడ్డా చూసారా, వాళ్ళు ఉండిపోతారు. ఓకే, మమతా బెనర్జీ ఈజ్ నాట్ లైక్ దట్. దో యూ లైక్ హర్ ఆర్ డిస్లైక్ హర్,
నాకు ఆవిడ పర్సనల్ You అంటే నాకు మీరండి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీ పెద్దానికి మీరు ఇంప్లికేట్ చేసుకోండి. మీరంటే దాదాపు మీరు లైక్ చేసి కాంట్రాడిక్ట్ చేశానని మీరు చేసినా చెయ్యిపోయినా సరే రైట్. ఆవిడ బిగ్ ఫైటర్. స్టాండ్స్ ఆవిడ నిలబడుతుంది, మిగతా వాళ్ళు నిలబడపోవచ్చు. దేశ రాజకీయాల్లో దీని ఇంపాక్ట్ ఏంటంటే ఇవాళ ఆ పార్టీకి 29 సీట్లు ఉన్నాయి, మొత్తం కలిసి దాదాపు 37 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, లోక్సభ రాజ్యసభకి. ఇది మొన్న బిల్లు ఆమోదంలో మాత్రం కొట్టాలి అనుకున్నాడు అమిత్ షా గారు. 10 వారాల తరబడి దేశాన్ని పక్కన పెట్టి ముందర అక్కడ మకాం పెట్టాడు, మొత్తం ఆర్మీని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆర్మీ అంటే బీజేపీ ఆర్మీని ప్లస్ కేంద్ర భద్రతా దళాలని శాంతితో జరగాల్సింది ఎన్నికల కోసం తీసుకెళ్లారు, అనుకున్నది సాధించాడు. ఇవాళ దేశంలోనే నెక్స్ట్ టార్గెట్ మహిళా రిజర్వేషన్ల గురించి నేను కూడా మాట్లాడుతున్నారు. అయిపోయిందే బాబు 23లో అంటే జనం ఎలా అంటారు, ఇది ఏదో సముద్ర కహాని ఎలా చెప్తున్నారు. ఈ దక్షిణాదాలతో కుమ్ముక్కు అయిపోయిన ఈ నీచులు ఇద్దరు అని చెప్పి మన యాదవ్ సోదరులు ఇద్దరిని, తేజస్విని గారిని అఖిలేష్ యాదవ్ గారిని టార్గెట్ చేయబోతున్నారు. ఇప్పుడు డెప్త్ నడుస్తుంది. ఇప్పుడు మొత్తం ఉత్తరప్రదేశ్లో అంతా ఆ దక్షిణాదాలతో కుమ్ముక్కు అయిపోయారు వీళ్ళు, మీకు సీట్లు పెరగకుండా అడ్డుకుంది ఈ దుర్మార్గులే. ఆ దక్షిణాది అయితే ఏం కావాలి, ఎందుకంటే మనకు వాళ్ళ సంగతి తెలుసు కదండి. ఒరిస్సా వెళ్ళి ఆ పాండ్యన్ గారు పాపం మహానుభావుడు అండి, మార్తాండ తేజుడు అండి, ఎవరు నవీన్ పట్నాయక్, ఒక అవినీతి లేదు ఆయన మీద, గొప్పోడు. మనం పొత్తు పెట్టుకుందాన్ని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోని చేసి స్పీచ్ ఇచ్చి ఆ పాండ్యన్ గారి చేతిలో తమిళోడి చేతిలో పెడతారా రాష్ట్రాన్ని చెప్పి వీళ్ళందరూ దుర్మార్గం చేసి విద్వేషం రెచ్చగొట్టారండి, ఆయన ఓడించారండి. ఆయన మంచి మనిషి. అందువలన దేశం మాత్రం ఈ మమతా బెనర్జీ ఎక్సెంట్రిక్ పర్సనాలిటీస్లో ఇప్పటికన్నా మార్పు వచ్చి ఆవిడ విధానాన్ని మార్చుకోవట్లే. అవినీతి చేయలేదంటే మనం ఎవరు సర్టిఫై అవ్వలేం. ఆ పార్టీ నాపడానికి అవినీతి ఏం చేసిందో, ఆ శారదా కుంభకోణం ఎవరు, ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి నాకు. ఆయన కూడా సర్ఫ్లో వెళ్ళిపోయినాయనే కదా. ఆయన నిర్మా వాషింగ్ పౌడర్లో వెళ్ళి ఈ కుంభకోణాల్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. సరే ఏదైనా ఆయన, అందుకని నా అభిప్రాయంలో ద ఇంపాక్ట్ ఆఫ్ బెంగాల్ కంప్లీట్గా ఇండియా బ్లాక్ మీద ఉంటుంది. భారత రాజకీయాల్లో కూడా ఇవాళ ఆవిడ పతనం అనేది భారత స్వయంకృతాపరాధం, అహం, మైనార్టీ అపీజ్మెంట్. మైనార్టీని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఏమన్నా అనుకుంటే అపీజ్మెంట్ ఎక్కువ అవటం, అన్నీ కూడా ఆవిడ పతనానికి కారణం. మిగతా చెప్పినట్టు వీళ్ళ చాణక్యం, మతాన్ని అన్ని విధాలుగా ప్రయోగించడం, ఎస్ఐఆర్, కేంద్ర భద్రత, లక్షలాది భద్రత చేయటం, అలాగే ఈవీఎంలు రాత్రి మళ్ళీ కష్టపడటం, ఇవన్నీ కూడా కారణాలు. రైట్ సార్, థ్యాంక్ యూ.